నాది, నాకు మాత్రమే సొంతం. రుద్ర, రేపు తనని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలి. రుద్ర ప్లీజ్ సీన్ క్రియేట్ చేయకు. నీకేమైనా చెవుడా ఏంటి? లేవరా! పోలీస్ ఆఫీసర్కి సోల్జర్ అంటే భయం వేస్తుందా? దమ్ముంటే నాతో ఫైట్ చేయరా, నువ్వు నేను చూద్దాం. అలోక్, இட்ஸ் ஓகே, நான் பார்த்துக்கிறேன். Jesse, leave him alone. పోలీస్ అకాడమీ గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్. Stop. Well done, Alok. That's my boy. Well done. థ్యాంక్స్ అంకుల్. మేము వచ్చింది నిన్ను ఇక్కడి నుంచి మోసుకెళ్ళటానికి కాదు. ఐ హావ్ సీన్ యూ ఫైటింగ్ బిఫోర్. యు ఆర్ బెటర్ దాన్ దిస్. Come on. Take your trash and leave. ఎందుకు చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నాను. ఉన్నట్టుండి నేను పరాయి వాణ్ణి ఎలా అయ్యాను? 4 ఏళ్ళుగా దీనికి సమాధానం తెలియక నేను పడే బాధ నాకే తెలుసు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, ఐ జస్ట్ డోంట్ కేర్. బట్ నువ్వెందుకు ఇలా చేసావు నాకు తెలియాలి. చెప్పవే. ఈ ప్రశ్న నన్ను కాదు, వెళ్ళి మీ నాన్నని అడుగు. నేను నీకు దూరం అయ్యానంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏంటి ఏమన్నావు?
వెళ్ళి ఆయన్ని అడుగు. ఆయనే బతిమాలారు టు స్టే అవే ఫ్రమ్ యూ. నిన్న అకాడమీ నుంచి డిస్మిస్ చేసేవాళ్ళు తెలుసా? మా నాన్న నీ డిస్మిసల్ ఆర్డర్స్ రెడీ చేశారు. ఇఫ్ యూ డిడ్ంట్ బికమ్ అన్ ఆర్మీ ఆఫీసర్ యూ వుడ్ హ్యావ్ బీన్ డివాస్టేటెడ్. అందుకే వచ్చి నన్ను బతిమాలారు. నాన్న అలా చేయరు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా హీ కాల్డ్ మీ. ఆయన చెప్పారు నేను చూడకూడదని. నాన్న అలా చెప్పినా కూడా హౌ కెన్ యూ డూ దిస్? నాకు మాత్రం ఈజీ అనుకున్నావా? రియల్లీ? ఎంత కష్టపడ్డానో తెలుసా నిన్ను మర్చిపోవడానికి? మెల్లిమెల్లిగా ఎలాగోలా మర్చిపోయాను. బట్ యు కమ్ హియర్ ఆన్ మై వెడ్డింగ్ డే and ruined everything for me. You ruined everything for me. ఇక్కడి నుంచి వెళ్ళిపో. Leave. Sorry. Get in. Hi, ma'am. Come. Hi, Hello, sir. హాయ్. తినండి. Take it. Yes. ఇదిగోమ్మా Thank you. తీసుకో. Pass it on. Chicken. రుద్ర అది ఇవ్వు. రుద్ర నాన్న ఎందుకు ఇలా చేశారు? నీకన్నా నన్ను ఆయనే బాగా అర్థం చేసుకున్నారనుకున్నాను. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకింత ద్రోహం? ఎవరికి చెప్పుకోలేని ఒక నిజం. అప్పుడు నీకు 2 ఏళ్ళు. మీ నాన్న నేను విడిపోవాలనుకున్నావు. అయినా మేం కలుసున్నావంటే దానికి కారణం నువ్వే. ఎంతకాలం నీకు తెలియకూడదనుకున్న నిజం ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఆ రోజు మేము గొడవ పడ్డానికి కారణం మీ నాన్న వేరే ఆవిడతో సంబంధం పెట్టుకోవడమే. నాన్నక దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందిరా. ఆవిడ అక్షర వాళ్ళ అమ్మేరా. వాట్? బట్ ఆ రిలేషన్షిప్ అప్పుడే ఎండ్ అయిపోయింది. కొద్ది రోజులకి ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది. మరి అక్షర? తెలీదు. అది తెలుసుకోవడానికి మేము ప్రయత్నించలేదు. మొదట్లో మేము అనుకున్నాం నీది అక్షరాది ఒక టీనేజ్ ఇన్ఫాక్చువేషన్, దానంతట అదే పోతుంది అని. బట్ రోజు రోజుకి మీరు దగ్గర అవుతుంటే మాకు చాలా భయం వేసింది. మాకు చేతనైనంత మిమ్మల్ని విడదీయాలని చూసాం. పరిస్థితి చేయి దాటిపోతుంటే ఏదో ఒకటి చేసి ఆపాలనుకున్నారు. మీ నాన్న అక్షరాన్ని కలిసి మాట్లాడారు. నాన్న తనకేమైనా చెప్పారా? చెప్పలేదు. తనకిదంతా ఏం చెప్పలేదు. తనకి ఇవన్నీ తెలుసా? ఐ హోప్ నాట్.
మాకు తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి రుద్రా, రుద్రా, నీకు ముందే చెప్పుండాల్సిందే. వీఆర్ రియల్లీ సారీ. ఇందులో నీ తప్పేం లేదు. తప్పు నీది కాదు, మాదేరా. ప్లీజ్ ప్లీజ్, వీఆర్ రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. మమ్మల్ని క్షమించరా ప్లీజ్. Cool. ఎందుకిలా? జరిగిపోయిందంతే. ఇంకెవరు దొరకలేదా? అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే కన్ను తెరచి నిన్ను నువ్వు చూసుకోగలిగితే చాలు. ఉద్వేగాలన్నీ మాయమై, ఆందోళన శూన్యమై, హృదయం ఆనందపూర్ణమవుతుంది. ఆ నిత్య సత్య శక్తి స్వరూపమంతా నీ ప్రాణంలో ప్రాణమై, హృదయంలో హృదయమై, దేహంలో దేహమై, కోటాను కోట్ల కణాలతో నీ శరీరం అణువణువులో ఉంది. సింహం పిల్ల సింహమైనట్టు ఆ విశ్వనాథుడు సృష్టించిన నీవు ఈ విశ్వానికే మిత్రుడివవుతావు, అన్నవవుతావు, తండ్రివవుతావు, జగన్నాథుడివి అవుతావు. మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో